బాలసుబ్రహ్మణ్యం అన్నయ్య కమల్ హాసన్ గారికి మాట్లాడతారనేది అందరికీ విదితం. కమల్ హాసన్ గారికి నేను 2 సినిమాలు చెప్పే అవకాశం దొరికింది. సతీ లీలావతి అనే ఒక చిత్రం. అవును. దాంట్లో అసలు ఆయన ఎంత డేరు, ఆయన మహానుభావుడు. కోవై సరళ గారిని హీరోయిన్గా పెట్టి ఆ సినిమా చేశారు. ఆయన డైలాగ్ ఓరియంటెడ్. అది కరెక్ట్గా కోయంబత్తూర్ స్లాంగ్ తమిళ్. ఆ స్లాంగ్ ఎండ్రా ఎంగ పోయిట్రక అప్పుడు యాకం ఇట్లా ఉంటుంది రాగం. ఇది మనకెక్కడ దగ్గర ఉందని చూస్తే మనకి గోదావరిలో ఉంది. ఏట్రా యాడికి వెళ్ళిపోతున్నా, ఆ బిస్కెట్లు ఇచ్చే పాప వస్తుంది కదా, అప్పుడు నిద్రలేపు చింగ్ లాక్కొని పడుకుంటాడు ఫ్లైట్లో. ఆ చాక్లెట్లు ఇచ్చే పాప ఏటమ్మడో పండగ పూట దీపాలన్నీ ఆగిపోయి కూర్చున్నావు ఇంట్లో వస్తాయి. అన్నయ్య ముందు ఆ కళ్ళతోటి తీసే అన్నయ్య అంటది ఆవిడ. భద్రావతి ఇటు వెళ్తే కోటిపల్లి రాజు కోటపల్లి వచ్చేస్తుంది, బ్రేకులు తీసే ఈడు గొప్ప ఇంజనీర్ అయిపోతాడండి అనుకుంటూ. ఇది అది ఆ స్లాంగ్ ఆ పిక్చర్కి చాలా పెద్ద హైలైట్ అయింది. మణిరత్నం గారి సినిమాలో అసలు ఎవరి వాయిస్ మెస్మరైజింగ్ వాయిస్ రఘువరన్ గారు, వారికి డబ్బింగ్ చెప్పాను అంజలిలో. అంజలి చిత్రంలో రఘువరన్ గారికి మీరు డబ్బింగ్. టోటల్ అంజలి పాప ఏడుస్తుంది అని మాట్లాడే అంత పెద్ద పర్సనాలిటీ, ఆ విలనిజం పోవడానికి, ఆ సాఫ్ట్నెస్ రావడానికి మణిరత్నం గారు అంజలి చిత్రంలో రఘువరన్ గారికి నాతో చెప్పించారు. అలాగే బన్నీ సినిమాలో శరత్ కుమార్ ఎవరిని అడిగి పోలవరం ప్రాజెక్ట్ అనే ఒక పెద్ద వాయిస్, అది ఎన్నాళ్ళ నుంచి రాయి నాటారు, వాట్ నాన్ సెన్స్ యువర్ టాకింగ్ అని ఇంగ్లీష్లో పెద్ద ఒక డైలాగ్ చెప్పి ఓ పాట. చాలా కష్టమైనటువంటి డిపార్ట్మెంట్ అండి డబ్బింగ్ అనేది. గుర్తింపు తక్కువ నిజంగా. ఐ మీన్ మీరు చెప్తున్న కొద్దీ అనిపిస్తుంది ఎంత టాలెంట్ అవసరమో, పాటకి ఎంత టాలెంట్ అవసరమో డబ్బింగ్ అంత టాలెంట్ చాలా కష్టం అండి. అంటే వన్స్ క్రియేటెడ్ ఇది ఇంకేదో భాషలో, దాన్ని మన భాషకు అనువదించి ఆ లిప్కి సింక్ చేసి ఆ ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చి జాయిన్ చేయటువంటి ఆర్టిస్టులకి నేను చెప్తున్నాను కాబట్టి ఆ బాధ ఎంత ఉంటుందో తెలుసు. కాకపోతే వాళ్ళకి గుర్తింపు అనేది తక్కువ. అలాగే క్లాసికల్లో కూడా మీరు చూసారంటే క్లాసికల్ పాడి సినిమాలో రెండిట్లో విజయం సాధించిన వ్యక్తుల్లో యేసుదాస్ గారి తర్వాత ఉన్నికృష్ణ గారు. మొత్తం మీద సంగీతం అనే ఈ సబ్జెక్ట్లో మనకి ఎంతైనా ప్రవేశం దొరికిందంటే అది పూర్వజన్మ సుకృతం అండి. పూర్వజన్మ సుకృతం ఉంటేనే సంగీతంలో ప్రవేశం దొరుకుతుందనేది నా భావన. అది ఇన్ని భాషల్లో ఇంతమంది సంగీత దర్శకుల దగ్గర నాకు పాడే అవకాశం రావడం అనేది నాకు ప్రతిరోజు ఆశ్చర్యంగానే ఉంటుంది. నాకు నేను ఇన్ని సంవత్సరాలు, దిస్ ఈజ్ మై 25th ఇయర్, సిల్వర్ జూబ్లీ ఇయర్ యాజ్ ఎ సింగర్గా.